హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈ క్రిస్మస్ టైంకి ఇక్కడ ఎక్కువగా జింజర్ బ్రెడ్ అండ్ కుకీస్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెసే. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా మైల్డ్గా కూడా ఉంటుందన్నమాట. ఈజీగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం 1/2 కప్పు బటర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు బెల్లం తురుము, అలాగే 1/2 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. బటర్ అన్నది కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉన్నట్టయితే మనకి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్న బటర్ని వేసుకొని ఈజీగా షుగర్ అదంతా కూడా కలుస్తుంది. ఖచ్చితంగా ఈ కుకీస్ కోసం మనము బ్రౌన్ షుగర్ అలాగే బెల్లం మాత్రమే వాడతాము. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటే ఈ బెల్లము పంచదార అంతా కరిగి ఇలా ఉంటుంది. ఇలా బాగా మనం కలుపుకున్న దాంట్లో మనం వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ అన్నది యాడ్ చేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత అదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనము ఆరెంజ్ కూడా తురుముకొని ఇక్కడ అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న తొక్కు మనము తురుముకున్నప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటాయి కాబట్టి అది కూడా మనం కొంచెం తురుముకొని వేసుకున్నట్టయితే ఈ కుకీస్కి ఇంకొంచెం ఎడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఆరెంజ్ని కూడా ఇలాగ కొంచెం తురుముకొని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆరెంజ్ను కూడా తురుముకొనడం అయిపోయిన తర్వాత అదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే లైట్గా అలా తురుముకుంటే ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాము. దీనికోసం అయితే నేను 1 కప్పు మైదా పిండి అలాగే 1 కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిలు వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఇలా మొత్తం బాగా పిండిలో కలిసిపోవాలి అన్నీ కూడా. దాంట్లో జింజర్ కుకీస్ అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా జింజర్ పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అదొక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ పొడి తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ దాల్చిన చెక్క ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఇంకొంచెం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం వేడి పాలు అయితే పోసుకోవాలి. మరీ మరిగే పాలు కాదు, వేడి పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం వేడి పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు పాలు అనేవి చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ముందు కొంచెమే వేసుకున్నాను పాలు. అది వేసుకొని కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అవసరం అనుకుంటే తర్వాత మళ్ళీ ఇంకొంచెం కూడా వేడి పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనము చేతితో కలుపుకున్నట్టయితే బాగా పిండి ముద్ద అన్నది బాగా కలుస్తుంది. కాబట్టి నేను చేయి పెట్టి ఈ పిండినంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని చూసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది పాలు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలా అవసరమా కాదా అని. దాన్ని బట్టి చూసుకొని మీరైతే పాలు యాడ్ చేసుకోండి. నాకు ఇంకాసిన పాలు అవసరం వచ్చాయి, అందుకని నేను ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని పిండిని అనేది ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు పిండి అన్నది ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. అప్పుడే పిండి అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఒక పావు గంట తర్వాత మళ్ళీ తీసి చూద్దాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి నేను ఒక పావు గంట తర్వాత పిండిని తీసి చూస్తున్నాను. చూసారు కదా, పిండి అన్నది బాగా సెట్ అయిపోయి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇలా గట్టిగా అయిన పిండిని మనం బౌల్లో నుంచి తీసేసుకొని ఒక షీట్ వేసుకొని దాని మీద మనము ఈ పిండిని పెట్టుకొని దానిపైన మనం బటర్ షీట్ కనుక వేసుకొని ఒత్తుకున్నట్టయితే ఈజీగా మనకి ఆ పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒత్తుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. అందుకని పైన నేను బటర్ షీట్ వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రతో ఈ పిండిని మనం ఒత్తుకుంటూ ఉన్నాము. ఇలా పిండిని మనం చూసుకుంటూ జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఒకేసారి మొత్తం ఒత్తడానికి రాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ మనము బటర్ షీట్ తీసుకొని ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. క్రాక్స్ లాగా వస్తే వాటిని కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా ఒత్తుకోవాలి.
ఆ నిదానంగా మనము పిండి మొత్తాన్ని కూడా ఒత్తుకున్న తర్వాత అప్పుడు మన దగ్గరున్న కుకీ కట్టర్స్ అవి తీసుకొని దాంట్లో పెట్టి ఒత్తినట్టయితే మనకి షేప్స్ అనేవి వస్తాయి. అలా మనం అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. కుకీ కట్టర్స్ కనుక మీ దగ్గర లేకపోతే మీకు నచ్చిన సైజులో కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మా దగ్గర ఆల్రెడీ కుకీ కట్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితోనే తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు చూసారు కదా, అలా ఒత్తినట్టయితే మనకి షేప్స్ వస్తాయి. అలా మొత్తం పిండి మొత్తాన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఫస్ట్ పెట్టిందైతే అది జింజర్ బ్రెడ్ మ్యాన్, తర్వాతది క్రిస్మస్ ట్రీ. ఇలాగే ఈ విధంగా మేము కుకీ కట్టర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకొని కట్ చేసుకున్న షేప్స్ అన్నీ వరుసగా ఈ షీట్ మీద పెట్టుకోవాలి. ఈలోగా మనం ఓవెన్ని ప్రీహీట్ చేసి రెడీగా పెట్టుకుంటే మనము ఈ కుకీస్ అనేవి దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కుకీస్ అన్నిటిని కూడా ఒక పావు గంట సేపు ఓవెన్లో అయితే పెట్టేసుకొని బేక్ చేసుకుంటున్నాను. పావు గంట తర్వాత ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఈ కుకీస్ అన్నవి బేక్ అయిపోయాయి. మీరు కావాలనుకుంటే ఇలాగే డైరెక్ట్గా అయినా తినచ్చు. లేదనుకుంటే కనుక ఈ కుకీస్ అన్నీ చల్లారిపోయిన తర్వాత పైన ఐసింగ్ షుగర్ కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే వేడిగా ఉన్నప్పుడే ఇలాగా షుగర్ పౌడర్ని అయితే పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో అది కూడా కింద మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ కూడా చూసుకొని తయారు చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ కుకీస్ని ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కింద ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రాబోతున్నాయి కదా, మంచి మంచి వీడియోస్ని అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. బాయ్.